Hello friends, welcome back to my YouTube channel. This is Shravani Avari. CET PG 2024 ఆన్సర్ కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్సర్ కి ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. సో స్కిప్ చేయకుండా షేర్ వరకు చూడండి. మీకు అర్థం అవడం కోసం స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇక్కడ CET PG 2024 అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక మనకి వెబ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక వెబ్ పేజ్ని కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, ఎంటర్ సెక్యూరిటీ పిన్. ఈ 3 ఆప్షన్స్ ఫిల్ చేయాలి. మీ అప్లికేషన్ నెంబర్ అయితే ఫస్ట్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మళ్ళీ పాస్వర్డ్ కూడా రీసెట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్ కూడా మర్చిపోయినా త్రూ ఓటీపీతో రికవరీ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి లాస్ట్లో వ్యూ రెస్పాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ టు వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఆన్సర్ షీట్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే క్వశ్చన్ ఐడిలోని లాస్ట్ 4 డిజిట్స్ చూసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఐడి ఫస్ట్ ఆప్షన్ యొక్క ఆన్సర్ నేను పెట్టలేదు. సో ఇది విడిచిపెట్టి సెకండ్ ఆప్షన్ చూస్తున్నా. సో క్వశ్చన్ ఐడిలో లాస్ట్ 4 డిజిట్స్ ఏంటి 6631. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్యాక్ చేసుకొని వ్యూ రెస్పాన్సెస్ కింద వ్యూ ఛాలెంజ్ ఆన్సర్ కీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఆన్సర్స్ అనేది ఎవ్రీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఐడి ఏంటి 6631. ఇక్కడ చూసుకోండి క్వశ్చన్ ఐడి కరెక్ట్ ఆప్షన్ ఐడి ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 6631 అనేది మనం చెక్ చేసుకోవాలి. 6631 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంది. దాని యొక్క ఆన్సర్ ఏంటి 1. సో మళ్ళీ బ్యాక్ చేసుకొని ఈ క్లిక్ టు వ్యూలో ఆన్సర్ నేను పెట్టా 4 పెట్టా. సో రాంగ్ ఆన్సర్. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ని మనం కంపేర్ చేసుకొని చూసుకోవాలి. ఇలా ప్రతిసారి క్రాస్ చెక్ చేయడం కష్టమవుతుంది కాబట్టి మనం ముందుగానే క్వశ్చన్ ఐడి ఆన్సర్ రాసుకొని కంపేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అండ్ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఎంత అయితే మార్క్స్ వచ్చాయో అవి కామెంట్ చేయండి.